ఎంతటి భాగ్యమయ గురుదర్శనం ఎంతటి భాగ్యమయ. నిన్న మీరు ఒక చిన్న పొరపాటు మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. రాకపోయినా వినపడతాయి కదా, శరీరం రాకపోయినా చెవులు వినపడతాయి అండి? లేదు కదా, ఫోన్ కంటే చెవులు వేరుగా ఉండవు. ఫోన్ ద్వారా నేను విన్నాను మీ సంభాషణ, ఫోన్ ద్వారా విన్నాను. అవును. శరీరంలో ఉన్నప్పుడు జ్ఞాత ఎరుకగాను, శరీరంలో లేని జ్ఞానం పరిపూర్ణంగాను ఓ మాట మాట్లాడారు. మాట్లాడారు. కావాలంటే రికార్డింగ్ ఉంటుంది చూసుకోండి. శరీరంలో ఉన్నప్పుడు జ్ఞాత ఎరుకగాను, జ్ఞానం పరిపూర్ణంగాను మీరు బోధ చేశారు. ఎంతవరకు సబబు అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. శరీరంలో ఉన్నప్పుడు మనసుగాను, ఇదే మనసు ప్రకృతిలో మనసు లేనిది. మీకు కావాల్సింది ఏంటి? అదేనండి, జ్ఞానం లేనిదండి. అది చూడాల్సిందే, మళ్ళీ రికార్డు ఇప్పాల్సిందే. రికార్డు నాకు తెలియదు, అది ఆయన దగ్గర. ఆ టైం కూడా చెప్తున్నాడు కదా, ఉంటే మీరే వినిపించండి. ఇప్పుడు చేసుకుంటే మంచిది కదా. తెలియదు నాకు అది. అదేనండి, నిజమే కదా. అయ్యగారిని వద్దా లోకేష్ పుట్టుకు మీరు ఎట్టయినారు? ఇప్పుడు లోకేష్ గారు ముందు పుట్టక ముందు మీరు అదే చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పనే కదా పిలిచింది. కాలేదని కదా సిద్ధాంతం, అయినారని సిద్ధాంతం ఎట్లా చెప్తారు మీరు? ప్రశ్న. అవును. మీరు పుట్టక ముందు నిరాకారమా సాకారమా? పుట్టుకే లేదంటే పుట్టక మునుపు మాట ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతుంది నువ్వు వింటున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నువ్వు వినకపోతే మాట్లాడేదే లేదు. నువ్వు నిన్న మాట్లాడారు కాబట్టి మీరు ఆ మాట నిరాకారము సాకారము మళ్ళీ నిరాకారం అనే మాట మీరు మాట్లాడారు. అవును, ఇబ్బంది కదా. పరిపూర్ణ బోధకి ఇబ్బంది కదా. పరిపూర్ణం మీ దృష్టిలో పరిపూర్ణం ఏంటో నేను చెప్తాను. అది అవునో కాదు మీరు చెప్పండి. జ్ఞానము ఇందులోకి వచ్చి అబద్ధపు గుర్తుగా నేను అని మాట్లాడుతుంది. దానికి మళ్ళీ కర్మలు లేవంటారు, మళ్ళీ కర్మలు జోడిస్తారు. ఎప్పుడు ఈ మాట మాట్లాడారు, కర్మలు లేవు అంటారు, మళ్ళీ ఈ విధంగా మాట్లాడితే కర్మలు జోడిస్తారు. నెక్స్ట్ ఏమంటారు? జ్ఞానము పరిపూర్ణం అంటారు. ఏ విధంగా జ్ఞానం పరిపూర్ణం అనరు. ఎట్లా అనరు అంటే, నువ్వు గుర్తిరిగితే జ్ఞానం పరిపూర్ణం కాదు, అది అలాగే ఉండిపోయింది అంటారు. ఏంటంటే అన్నారు. ఇప్పుడు ఎలా అన్నారో చెప్తాను. నువ్వు ఎలా అంటారో చెప్తాను, ఎలా అన్నారో చెప్తాను. రెండో నేనే చెప్తాను. ఎలా అంటారు? గుర్తించితే జ్ఞానము ఎరికే అవుతుంది, గుర్తించకుండా అది అంతటా ఉన్నది అని గుర్తించినప్పుడు పరిపూర్ణంగా ఉన్నది, అదే పరిపూర్ణము. అది మునుగుర్తు సందు లేకోకుండా ఉన్నది అని మీరు అభిప్రాయపడుతున్నారు. అదే అందరికీ బోధ చేస్తున్నారు. అంటే నా అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఉండవన్నమాట. ఒకటి మంచి ప్రశ్న. ఇట్లాంటి ప్రశ్నలు బాగా అడగడం మీ యొక్క లక్షణం. వినండి, బాగా వినండి. శివరామదీక్షితుల వారు ద్వైతాన్ని, అద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని, వార్తికవాదాన్ని, పరిణామవాదాన్ని, ఏమయ్యా బౌద్ధుని, జైనుని, అన్ని రకాల మతస్థులను కట్టేసి ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ద్వైతం చెప్పింది బ్రహ్మమే అంటావు, విశిష్టాద్వైతం చెప్పింది బ్రహ్మమే అంటావు, ఆ దావుంటే వాళ్ళంతా పరిపూర్ణులే అని అంటావు. అందరు పరిపూర్ణులే. ఎలా పరిపూర్ణులు? అందరూ చెప్తున్నాను కదా. మూలం లేని గుర్తెరిగే శరీరం చేత ఉన్నటువంటి వారు పరిపూర్ణులు ఎలా అవుతారు? గుర్తెరిగే శరీరానికి పుట్టుకలేదని తెలిసినటువంటి వారు పరిపూర్ణులు కానీ, గుర్తెరిగే శరీరాన్ని నిలబెట్టి చెప్పినటువంటి వారు పరిపూర్ణులు అవుతారా? ఖచ్చితంగా ఉంటారు. మొదలచలమును ఎరిగించదా విదితముగా లేని ఎరుక వివరించి ఎరుకను విడిపించదా అని అన్నాడు. ఇప్పుడు ఎరుక లేనెరుక పరిపూర్ణ 3 ఉన్నాయా? ఆయనకు తిక్కన ఎందుకు రాశారు 3? మొదల అచలమును ఎరిగించదా అన్నాడా లేదా?
మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని కొనసాగిస్తున్నాను. నా ప్రశ్న మీ ప్రశ్నే, నా ప్రశ్న, మీ సమాధానం. ప్రశ్న వేరే చెప్పండి. పరిపూర్ణులు ఎరుక కలిగిన వారు ఇద్దరుంటారా? ప్రశ్న. ఇద్దరు ఉంటారు. ఉంటారు అంటే మీరు దేంట్లో ఉన్నారు? ఇద్దరులో పరిపూర్ణులు ఇద్దరు అన్నారు కదండి, ఇద్దరులో మీరు దేంట్లో ఉంటారు? మీరు మాటను బట్టి మాట్లాడతాను తప్ప నేను దేంట్లో ఉన్నానో చెప్పడానికి అవకాశం లేదు. దేంట్లో ఎట్లా మాట్లాడతారు? రెండింటినీ లేకుంటారు. పరిపూర్ణమని గాని ఎరుక అని గాని లేకుంటారు. అదే మీరు పరిపూర్ణంలో ఉన్నారా, ఎరుకలో ఉన్నారా? చూసేవానికి ఎరుకలో ఉంటాడు, పరిపూర్ణుడికి పరిపూర్ణ భావంతో ఉంటాడు. పరిపూర్ణంలో ఉన్నాడు, పరిపూర్ణ భావంతో ఉంటాడు. పరిపూర్ణ భావంతో ఉంటే మీకంటే తేడాగా రెండో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎరుక చేత ఉన్నటువంటి వారు పరిపూర్ణ బోధన చేస్తున్నప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఉంటారు. బతికున్నవాడు ఒకడు ఉంటే ఏంటి మీ నేను బోధించింది తప్పు, ఖచ్చితంగా తప్పు అని తెలుసుకునేటువంటి వాడు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి రికార్డు తీసుకుని వచ్చి రికార్డు అది ఎక్కడో మళ్ళీ వెతికి ఆ రికార్డు మీరు పెట్టారు. మీరే తీసుకోండొచ్చు కొంచెం మీరే మాట మాట్లాడారు కదా, మాట ఎలా మర్చిపోతారు? నిన్ననే కదా మాట్లాడింది, సంవత్సరాల కింద కాదు కదా, ఇక్కడే రికార్డింగ్ ఉంటుంది కదా, తీయచ్చు కదా. సమావేశం కాబట్టి ఆ కొంచెం తీయడానికి కాదు, ఆ కొంచెం మీరే చేసుకోండి. నిరాకారం సాకారం అనే మాట ఒప్పుకున్నారు కదా. 3 రోజుల నుంచి వేరు వేరు అంశాల మీద మాట్లాడినాం కదా. ఒక అంశం ఏంటంటే సార్, ఒక అంశం ఏంటంటే జ్ఞానము ఈ దేహంలో లేనప్పుడు పరిపూర్ణము, దేహంలో ఉన్నప్పుడు ఎరుక అన్నారు. ఒక పాయింట్ అది ఆయన గుర్తులేదు. దానికి ఏం చెప్పాలంటే దాన్ని మేము ఇండెక్ట్ గా మేము ఏ సందర్భంలో చెప్పిండేది అదే నిన్ననే చెప్పా నుంచి చర్చ జరిగింది కాబట్టి ఇట్లా. ఇప్పుడు మీరేంటంటే ఆయన అడిగే దానికి చెప్పుకుంటూ పోతే చర్చ ప్రకారం జవాబు చెప్పండి, అప్పుడు దానికి సమాధానం వస్తుంది. చెప్పిన మాట మీరు కల్పించి చెప్తున్నారని అంటున్నారు. రికార్డింగ్ ఉంది కదా అంటున్నాను. సరే, ఇప్పుడు పెదబోతుల పుల్లయ్య గారు నిరాకారము, ఆకారము, మళ్ళీ నిరాకారం. ఇప్పుడు ముందు నిరాకారానికి సాకారం పుట్టున్నాను నేను అడుగుతున్నాను. పల్లపోతుల పుల్లయారులు నిరాకారము, సాకారము, నిరాకారం అని చెప్పిన మాట వాస్తవం. అవును. అదే విధంగా ఇప్పుడు మీకు చెప్తున్నా అదంతా వదిలేండి. అత్యంత విలక్షణ అచల బోధాచార్య లోకేష్ గారు జన్మకు ముందు నిరాకారము, జన్మించిన తర్వాత సాకారము, తర్వాత మళ్ళీ నిరాకారము, ఇలా జనన మరణ భ్రాంతి అందరికీ కొనసాగుతూ ఉన్నట్లు తెలియబడుతుంది. ఇందులో మీ అభ్యంతరం ఉంటే చెప్పండి. ఇప్పుడు అంతే తప్ప నిన్న కథ జననము మరణము ఉందని సిద్ధాంతమా లేదని సిద్ధాంతమా? ఇప్పుడు రిపీట్ చేసి ఇప్పుడు పెట్టండి, నేను చెప్పిన రిపీట్ చేసి పెట్టండి. అత్యంత విలక్షణ అచల బోధాచార్య లోకేష్ గారు జన్మకు ముందు నిరాకారము, జన్మించిన తర్వాత సాకారము, తర్వాత మళ్ళీ నిరాకారము, ఇలా జనన మరణ భ్రాంతి అందరికీ కొనసాగుతూ ఉన్నట్లు తెలియబడుతుంది. వినపడింది లేదా? భ్రాంతి వినిపించిందండి. మళ్ళీ మీరు కల్పించకూడదు కదా భ్రాంతిలాగే. ఇప్పుడు మరి నిరాకారము సాకారం అవుతుందా? పరిపూర్ణ నుంచి మాకు బోధించండి. పరిపూర్ణము అది ఎక్కడో ఉంది, దాంట్లోంచి మీరు చాలా ఈ మాటలు మాట్లాడుతుంటారు. చాలా మంది ఖండించారు. బాగినండి. పరిపూర్ణంలో బోధ ఉందని నిన్న కూడా అన్నారు. పరిపూర్ణంలో బోధ ఉందా అని ప్రశ్నించారు. పరిపూర్ణంలో బోధ ఉందా అని. పరిపూర్ణంలో బోధ లేదు, ఎరుక లేదు. విను, పరిపూర్ణంగా ఎరుక పుట్టలేదని సిద్ధాంతము పరిపూర్ణంగా ఎరుక పుట్టలేదని నిరూపిస్తుంది. కానీ పరిపూర్ణంలో బోధ ఉందా లేదు. ఖండించడానికి వచ్చాను. ఎలా ఖండిస్తాను చూడండి, ఎలా ఖండిస్తున్నాను. నీవు పరిపూర్ణునివి అంటావు. ఎలా పరిపూర్ణునివి? ఎరుకలేని నీవు పరిపూర్ణం ఎలా అవుతావు? అంటే ఎరుక పరిపూర్ణమైందా? సాకారము నిరాకారమైనప్పుడు, సాకారం నిరాకారమైనప్పుడు పరిపూర్ణం ఎరుకైందా? అత్యంత విలక్షణ అచల బోధాచార్య లోకేష్ గారు మీకు బోధన ఇచ్చారా? ఇచ్చారు. పరిపూర్ణ కాకనే ఇచ్చారా? ఇచ్చింటారు. అయింటేనే ఇచ్చింటారు. నువ్వు పరిపూర్ణ అయిన తర్వాత నీకు ఒకరిని ఖండించే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు శివరామశివ వారు పరిపూర్ణలా కాదా? మీ ప్రశ్నకు ప్రశ్నే సమాధానం చెప్తాను. శివరామశివ వారు పరిపూర్ణలా కాదా? శివరామ దీక్షలు మాత్రమే పరిపూర్ణులు కాదు, అందరూ పరిపూర్ణులే కదా.
మరి ద్వైత అద్వైత విశిష్టాద్వైత వార్తిక పరిణామవాద జైన మత బౌద్ధ మతాల వారందరినీ ఎందుకు ఖండించాడు? ఎందుకు ఖండించాడు శివరామశిల వారు? ఎందుకు నిరసించాడు? ఎందుకు నిరసించాడు? మీకు పరిపూర్ణం ఎలా ఉంటుందంటే అందరూ జ్ఞానమే కాబట్టి అందరూ పరిపూర్ణులే, అందరూ నా స్వరూపం అక్కడే నిలబడిపోయారు. కానీ అతీతమైనటువంటి బోధను సహరించి విచారించి 10 మందికి చెప్తే 10 మంది భ్రాంతి తొలుగుతారు కదా. అవును, మీ దగ్గర నేను నేర్చుకున్నాను కదా, నేను మీకు మళ్ళీ నేను నేర్చుకున్నది మీకు ఇవ్వాలిగా. మా నాన్న చిన్నప్పుడు నాకు భోజనం పెట్టాడు, ముసలాడు నాకు నేను భోజనం పెట్టాలి కదా, వద్దా? మిమ్మల్ని పడుతున్నటువంటి తప్పులను చాలా మంది వదిలేయి అంటే నేను ఆయన అవును, ఆయన బోధనే వదిలేయండి. వినండి, వదిలేయమంటే అట్లా కాదులేండి అయ్యా, ఆయనకు ఎంతవరకు ఎరిగినాడో అంతవరకు బోధ చేస్తాడు. వాళ్ళ గురువు గారు కూడా అతనికి నేను చేర్చుకోవడమే నా పొరపాటు అనేటువంటి మాట రికార్డింగ్ కూడా చేసి పెట్టారు. నేను వద్దనేటువంటి దాన్ని బోధిస్తున్నాడు, మరి నేను ఏం చెప్పుదును అని మీ గురువు గారు మా గురువు గారు అయినటువంటి తలపలం ముందతం గారు అన్నారు. అయితే పెద్దపేదల పుల్లయ్య గారు వారి శిష్యులు మా గురువు గారు నిన్న చెప్పారు కదా మీరు. చెప్తా, సభలో విమర్శించడం కంటే ఏకంగా ఇద్దరు కలుసుకొని విమర్శించుకొని పరిత్యజించుకోండి. అది మాకేంటంటే ఈ టైం తర్వాత సరే 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 సభా మర్యాద కాదు కాబట్టి వద్దు ఆయన అంటున్నాడు కదా పెద్ద మనిషి. సభ అనుకోలేదు, ఇది చర్చ అనుకున్నాను. మీరు చర్చను కొనసాగించట్లేదు, సభను చర్చను ట్రాప్ చేస్తున్నారు. నిరాకారం సాకారం మళ్ళీ నిరాకారం అవుతుందంటే పరిపూర్ణం ఎరుగై మళ్ళీ పరిపూర్ణం అవుతుందా? ఇది ఒక ప్రశ్న. లోకేష్ గారు సరే సరే సరే, జై గురుదేవయ్య. పరిపూర్ణ అదే ఒకటే ప్రశ్న అండి అశ్వత్థ నారాయణ గారు. జై గురుదేవ, ఒక ప్రశ్న. నిరాకారం సాకారమై నిరాకారమైంది అన్నాడు, పరిపూర్ణం ఎరుకై పరిపూర్ణమైనట్లే కదా, ఎట్లా అవుతుందో ఒకసారి మీరు మీ మనసును అనుకోండి. మీరే చెప్పారు, మీరే కల్పించారు. కూర్చో. ఆయన ముందు పరిపూర్ణుడే, మళ్ళీ ఎరుక కలిగినాడు, మళ్ళీ పరిపూర్ణుడు అంటే పరిపూర్ణం ఎరుకైంది, అంతేనా? నిరాకారం అంటే ఏంటి? నిరాకారం నిర్గుణం నిష్క్రియం అని దేనికి వాడారు? పరిపూర్ణానికే వాడారా? ఎరుకకు వాడారా? నిరాకారం అనే వాడు పదం మీరు వాడలేదా? ఇప్పుడు ప్రయాణంలో లేదండి, సభలో ఉన్నాడు. ఒక నిమిషం. పరిపూర్ణానికి 3 విశేషణాలు చెప్పారండి లోకేష్ గారు. నిరాకారము, నిర్వికారము, నిరామయం. ఈ 3 విశేషణాలని పరిపూర్ణానికి ఆపాదించి చెప్పడం అయింది. నిరాకారం అనే మాట సుషుప్తిలో కూడా అతను నిరాకారమే, అంత మాత్రం చేత. అప్పుడు అతను ఉన్నాడా? అతను అనే మాట మీరు అతను నిలబెట్టి మాట్లాడుతారు అండి. నిద్రలో అతను నిలబెట్టి మాట్లాడతారు, తను పుట్టుకు మునుపుడు తను నిలబెట్టి మాట్లాడతారు. నువ్వు అతను నువ్వే ఎలా తెలియవుతాడు? లేనివాడు అవుతాడు కానీ అతులుడు అవుతాడా? మళ్ళీ ఇది కాదు ఇది కాదు అంటారు. ఇది అయినట్టుగా మాట్లాడారు కదా. నిరాకార సాకారమే మళ్ళీ నిరాకారం అన్నారా లేదా పెద్దపేదల పుల్లయ్య గారిని? చూసేటువంటి దృష్టికోణంలో నుంచి చూస్తే, శివరామశిల వారి అభిప్రాయంలో నుంచి చూస్తే కనబడుతుంది. మీకు ఎలా కనబడుతుంది? మీకు కనిపించదు. ఎందుకంటే జ్ఞానం పరిపూర్ణం అనుకున్నారు కాబట్టి. యాంటినా ఒక నిమిషం. ఇది జరుగుతుంది అనేది నీకు తెలిసిన తర్వాత ఫోన్ పెట్టమన్నావా? తెలవక ముందే కాదు కదా, తెలిసిన తర్వాత ఆయన ఫోన్ విన్నావు. ఫోన్ లో ఏ విధంగా స్పష్టంగా వచ్చిందో అస్పష్టంగా వచ్చిందో తెలియదు. మేము అది వినిండే సందర్భం ఉండింటే చెబుదాము. మేమైతే ఇక్కడే కూర్చున్నాము. అది ప్రత్యక్షంగా ఆ పదం అనేది వినలేదు. ఒకవేళ దాంట్లో ఉందా అనేది రీప్లే చేయాలి, పంపిస్తాను. అది అక్కడ వినిన తర్వాత దాంట్లో లేవచ్చిన దాన్ని మళ్ళీ వెచ్చించే బదులు వచ్చి వినింటే మేము వద్దనింటిమే 3 నెలల నుంచి పని ఉంటాయండి. వీడియో వచ్చి వినింటే నువ్వు రికార్డు చేసుకున్నా పర్వాలే, వీటికి వచ్చి వీటిని ప్రశ్నించినా పర్వాలే. వీటికి కాకుండా అదే ప్రశ్న కదా సార్ వేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాము? నిరాకారము సాకారమే నిరాకారం అన్నాడు. నిరాకారాన్ని పరిపూర్ణంగా చెప్పాడు. ఇప్పుడు పరిపూర్ణం ఎరుకై పరిపూర్ణం అయింది. ఇప్పుడు అట్టు కాదు. ఇప్పుడు 20 నిమిషాలు నీకు ప్రశ్నలు ఏమన్నా ఉత్పన్నమైంటే ఇప్పుడు చెప్పేటప్పుడు దానికి జవాబు చెప్తాడు. ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఇంక ఇప్పుడు అడగద్దు, ఎందుకంటే ఇంకా సమయం లేదు. సరే సరే. కాబట్టి
ఇప్పుడు పరిపూర్ణము, సాకారము, నిరాకారము దాని గురించి చెప్తారు. చెప్పినప్పుడు మీరు వినండి. ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమయ్యేటివి వద్దులేండి. ఇప్పుడు అడుక్కుంటూ పోతుంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి దానికి వద్దన్నా వద్దు. నా పాయింట్ ఒకటే, లోకేష్ గారు వాళ్ళు గుర్తుంచుకోండి, మేము ప్రేమపూర్వకంగా ఆయనను పంపించుకుందాం, అవును, సంతోషంగా బోధ విన్నాము, ఆయనను సంతోషంగా పంపించాల. ఇప్పుడు నువ్వు వరిండ దాని నుంచి ఆయన మనసు కలత పడుతుంది. కలత పడడానికి ఆయన పరిపూర్ణుడు కలత పడుతుందండి. ఈ పరిపూర్ణ నువ్వు మాట్లాడడానికి పరిపూర్ణుడు కలత పడుతుందా? అయ్యో, కలత లేదు దానికి కలత పడుతుందండి. లేదు కలతలే, మనసే లేదు కదా, ఎందుకు బాధపడుతుంది? మీరు ఊరుకున్నారు స్వామి, మీ గురించి నాకు తెలుసు. మీరు మాట్లాడిన మాట కూడా దాటేశాడు. వాళ్ళు కూర్చోండి. అవన్నీ లేదు, అవన్నీ లేని మాట కరెక్టే. నువ్వు కలతా లేదు, మనసు లేదు, కలతా మనసులు ఉండలేవు. కానీ ఇప్పుడు దాని ప్రశ్నకు సమాధానం కావాలి. అది ఒకటి వివరిస్తారు. ఇప్పుడు ఉత్పన్నం అవుతాయి, మళ్ళా వివరించేటప్పుడు వద్దులేండి. వివరించేటప్పుడు ఉత్పన్నమయ్యే ఊరికే ఉండన్నారా, చర్చించదండి, ఎవరెవరు వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు సాకారము, నిరాకారము, పరిపూర్ణం మీద చెప్పారనుకోండి, చెప్పేటప్పుడు అనేకంగా ఉత్పత్తి అయ్యేటివే ప్రశ్నలు అనేటివి. ఆ ఉత్పత్తి అయ్యేటివి ఏంటివి? ఆ వాటికి సమాధానాలు తెలుసుకుంటేనే ఒకటి నివృత్తి అయితే పోయేది. ఎప్పుడు ప్రశ్నలు వాదోపవాదాలు జరిగినప్పుడు. అయితే ఏంటంటే ఇప్పుడుండే సమయం దృష్ట్యా ఇప్పుడు వాళ్ళు రైలుకి ఎక్కడో బుక్ చేసినది కాబట్టి టికెట్ ఆల్రెడీ. ఇప్పుడు ఈ దాని గురించి వారు వివరిస్తారు. ఇప్పుడు మీకు మళ్ళా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు అడగకుండా గుర్తులో పెట్టుకోండి. ఆ ప్రశ్నలు గుర్తులో పెట్టుకోండి. అట్లే మేము కూడా ఇప్పుడు ఇద్దాం, గుర్తులో పెట్టుకుంటాము. మాకు వచ్చే ప్రశ్న మళ్ళీ దాన్ని పంపుదాం వాళ్ళకు, వాళ్ళు తయారు చేసి పెడతారు. దాంట్లో ఏమిట్లో వీడియో తయారు చేసి పెడతారు. ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు సమయం ఒకటే ప్రశ్న, ఆయన ఎంత సమాధానం చెప్పినా నేను విన్నాము. ఉండండి. ఇప్పుడు నిరాకారము, సాకారము, పరిపూర్ణం అనేది చెప్పమన్నారు కదా, చెప్పండి. చెప్తే మీరు చెప్పండి అందులో మాకు వేరుగా ఆయనకి ఏమన్నా వేరుగా కనుక సందేహాలు ఏర్పడితే ఆ సందేహాలు ఆయన కూడా ఇప్పుడు ప్రశ్నించాలని చెప్తాను. టైం లేదు ఇంకా. అట్లాగే మేము కూడా ఏదైనా సందేహాలు ఇప్పుడు మొదలైతే చెప్పేటప్పుడు ఆ మూడింటిని మళ్ళీ మేము ఆయనకు పెడతాము. అప్పుడు మీరు ఒక వీడియో చేసి పెట్టారు. అదేనైనా కొంచెం చెప్పేది అందరికీ తప్పు అనిపించి 10 మాట 45 ధరజల్లు. ఇక్కడ 10 మందికి తప్పు అనిపించిన మాట నీ ఒక్కడికే తప్పు అనిపించింది అంటే తప్పు ఎక్కడుందో వెతకాలి. వీళ్ళలో ఉందా నీలో ఉందా చూసుకోవాలి. బాగా గమనించండి. 10 మందికి సరైనటు అనిపించినటువంటి మాట, 10 మందికి సరిపోయిన మాట ఆ సభలో ఒక్కడికే సరిపోలేదు అంటే అది అతనిలో తప్పుందా వీళ్ళలో తప్పుందా చూడాలి, చెక్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే సాకారము మాట ఇంతమందికి పొరపాటు కనిపించలేదు, ఒక్కడికి పొరపాటు కనిపించిందంటే అతను అత్యంత విలక్షణుడై ఉండాలి. కేవలం మాట్లాడినప్పుడు వచ్చినటువంటి మాటను అన్వయం చేసుకునే మాట కాకుండా అన్వయ వ్యతిరేక పదం ఎవరైనా మాట్లాడినప్పుడు ఒకసారి ఆయన మాట్లాడే దీని గురించి మాట్లాడుతుంటే ఆ పదం వచ్చింది అనేది వచ్చింది. వినేవాడు బుర్రను బట్టి ఉంటుంది కదా. పొరపాటుగా మాట్లాడడం తప్పే, పదాలు పొరపాటయ్యేది. ఇప్పుడు ప్రశ్న, భావం పొరపాటు కాకూడదు, ఉండాల్సింది. అత్యంత విలక్షణ అచల బోధాచార్య లోకేష్ గారు ఇచ్చిన ప్రశ్న సాకారము, నిరాకారము, మళ్ళీ సాకారం. చూడండి, సాకారము, నిరాకారము, సాకారము ఈ 3 పదాలను ఇచ్చారు. దీనిపైన మీరు ఇంకా వివరంగా ప్రశ్నించాలంటే ఇప్పుడే ప్రశ్న ఇవ్వండి. ఏమని? వెరీ క్లియర్, సింపుల్, రైట్. అది మాత్రం చెప్తాను. ప్రశ్న చూడండి, సాకారము నిరాకారము సాకారమయ్యి మళ్ళీ నిరాకారం అవుతుంది. వెరీ క్లియర్ నాయనా. ఇప్పుడు ఆన్ చేయండి, ఇప్పుడు ఆన్ చేయండి. అత్యంత విలక్షణ అచల బోధాచార్యులు లోకేష్ గారు వేసినటువంటి ప్రశ్న, నిరాకారము సాకారమై మళ్ళీ నిరాకారం అవుతుందని చెప్పారు కదా, అది ఎలా? ప్రశ్న. నేను చర్చ పూర్తయ్యేంత వరకు ఎవ్వరు మాట్లాడరు.
అందరూ మాట్లాడరు. నా చర్చ పూర్తయిన తర్వాత అభ్యంతరాలు ఉండే వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. మీ చర్చ పూర్తయిన తర్వాత మీకుగా ఏర్పడే సందేహాలు, ఆయనకు కనుక కొన్ని సందేహాలు ఏర్పడితే వాటిని పోస్ట్ లో పెడతాం. దానికి మళ్ళీ మీరు వీడియో చేస్తారు. క్లియర్, వెరీ సింపుల్ కాబట్టి మీరు వివరించడమే ప్రశ్న అవుతుంది. ఓకే, ఒకటి పెట్టుకుందాం చర్చకు కూడా. అరుంధతి రామకృష్ణ గారు, ఆకాశం సాకారమా నిరాకారమా? ఆకాశం, మన ఇద్దరి మధ్యలో ఆకాశంలో దీనికి ఏదైనా ఒక ఆకారం ఉందా? లేదు. అంటే ఆకాశము నిరాకారము, అంతేనా? నెక్స్ట్ నిరాకారం ఆకాశం. ప్రశ్న ఏంటంటే నిరాకారము సాకారం అవుతుంది, నిరాకారము సాకారం అవుతుంది, సాకారం మళ్ళీ నిరాకారం అవుతుంది. వేరే పదాలు తీసుకురాను నేను, వేరే పదాలని లేని పదాలను అన్వయించేది వద్దు. ఆకాశం నిరాకారం కరెక్టే కదండి? అనుమానం ఉంది? ఎవరికైనా అనుమానం ఉందా? నిరాకారమైనటువంటి ఆకాశము శూన్యము అనొచ్చా? అనుమానం ఉందా? శూన్యము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఆ పదానికి అర్థం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. శూన్యము అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనిది అని అర్థం. ఏమీ లేనిది అంటే ఏదైనా పెట్టేదానికి అవకాశం ఉంది అని అర్థం. గది శూన్యము అంటే గది ఉంది, ఖాళీగా ఉండే గది ఉంది, ఇంకొకదానికి అవకాశం ఇస్తుంది. ఖాళీగా ఉండేటువంటి గది ఉంది అంటే గదిలో ఏమీ లేదంటే గది ఉంది, అవునా? అదేవిధంగా నిరాకారము అంటే ఆకాశము. ఆకాశం తర్వాత ఉండేటువంటి భూతం మనకు తెలియబడతా ఉండేది వాయువు. వాయువు సాకారమా నిరాకారమా? నిరాకారం. ఒక షేప్ అనేది లేదు, ఆకారం లేదు. వాయువు నిరాకారం. సందేహం ఉంటే చూసుకోండి. ఆకాశము నిరాకారము, వాయువు కూడా నిరాకారము. గాలి వీస్తుంది తప్ప ఒక ఆకారం అనేది లేదు. ఆకాశమైంది, వాయువు అయింది. ఎప్పుడు సాకారం అయిందో చూద్దామని నేను కూడా ఆలోచిస్తున్నా. మంచి ప్రశ్న వేశారు. ఆకాశము నిరాకారము, వాయువు నిరాకారము, తర్వాత భూతము అగ్ని. అగ్ని సాకారమా నిరాకారమా? అగ్ని సాకారమా నిరాకారమా? రెండు ఆన్సర్లు వచ్చాయి, రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగ్ని మండుతున్నప్పుడు ఉండండి, మండుతున్నప్పుడు ఒక ఆకారం మనకు కనిపిస్తుంది, అంతేనా? నాలో ఫారిన్ హీట్ కొలుస్తారు, బీపీ, అదే బీపీనైనా ఫారిన్ హీట్ టెంపరేచర్, అది కూడా అగ్నే కదా. అది కొలిచినప్పుడు ఏమవుతుందంటే ఇంత ఉందని కొలిసి చెప్తారు. కాబట్టి ఇంతకుముందు చూడండి, ఆకాశం నిరాకారము, వాయువు నిరాకారం, అందరూ ఒకే ఆన్సర్ వచ్చింది. కానీ అగ్ని అనేది సాకారంగానూ ఉంటుంది, నిరాకారంగానూ ఉంటుంది. క్లియరా? అంటే నాలో ఉండేటప్పుడు అగ్ని అంటే జ్ఞానము, తనకు తానుగా గుర్తెరగదు. జ్ఞానము ఉపాధి ఉంటేనే గుర్తెరుగుతుంది. కాబట్టి నిద్రపోయినప్పుడు నాలో అగ్ని నిరాకారం. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మాటల రూపంలో సాకారం. మొదట ఆకాశం పూర్తి నిరాకారం, వాయువు పూర్తి నిరాకారం. అగ్ని అనేది ఒకప్పుడు నిరాకారంగాను ఒకప్పుడు సాకారంగాను తెలియబడతా ఉంది. రెండో ఆన్సర్ వచ్చేస్తా ఉందండి మీకు. నిరాకారం సాకారం ఎట్లయింది అట్లే రండి. తర్వాత ఉండేది జలం. జలం పూర్తి సాకారం, పూర్తి సాకారం. జలం స్పష్టం కనిపిస్తా ఉంది, పూర్తి సాకారం. భూమి కంప్లీట్ సాకారం. అంటే పంచభూతములలో ఆకాశము నిరాకారము, వాయువు నిరాకారము, అగ్ని సాకార నిరాకారములుగా తెలియబడును. మధ్యలో ఉండేది అది. జలము పూర్తి సాకారము, భూమి పూర్తి. ఈ 5 ఎందులో ఉన్నాయి? 5 ఆకాశంలో ఉంది. ఆకాశం ఆరోదా? అందుకని దాన్ని శూన్యం అనవలసి వచ్చను. ఆకాశము శూన్యము, వస్తు రూపంలో ఆకాశము శూన్యము, నిరాకారము, వస్తు రూపంలో సాకారము. ఇప్పుడు ఈ శరీరం 5 కూడింది. 5 కూడినటువంటి ఒక పేరు, 5 కూడినటువంటి అరుంధతి రామకృష్ణ లేకపోతే పూజారి వెంకటేశం అనేటువంటిది సాకారంగా తెలియబడుతున్నది. కానీ తెలియబడే గుర్తుకి మాత్రమే అది సాకారం. అదే గుర్తు ఇందులో తెలియబడతా ఉండేటువంటి గుర్తు పూజారి వెంకటేశానికి ముందు ఆకాశం అనే శూన్యమున నిరాకారము. పంచభూతాలతో కలిసి తనకు తానుగా తన కర్మ ప్రారంధం చేత
తల్లి నుంచి విడిపడినప్పుడు అది సాకారమే. సాకారంగా ఉండేటటువంటి ఒక శరీరము, సాకారంగా ఉండే వాటిని నిజమని నమ్మి భ్రాంతిలో ఉంటాడు. ఉండి పంచభూతాలమయమే ఈ శరీరం అని తెలియక మిగతా జంతువులలాగా అల్పజ్ఞానంతో తనకంటే ఏదో పొందాలని సాకారంగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సాకార సాజన్మ సద్గురుమూర్తికి సాకార నిరాకారములు రెండూ తెలిసి ఉంటుంది కనుక సద్గురుమూర్తి చూడండి, సాకార నిరాకారములు తెలిసి ఉంటుందని చెప్పానే గాని మీకు అక్కడ నిరాకారంలో ఉండే రెండు అర్థాలు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గురువు అని ఆయన అత్యంత విలక్షణ అచల బోధాచార్యులు. అత్యంత విలక్షణం అంటే అర్థం ఏంటంటే, పంచభూతాలలో మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశానికంటే విలక్షణమైనది, నేను లేనిది, నేను కానిది, నేను చెప్పలేనిది, నేననేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేనిది అచల పరిపూర్ణమని సాకార నిరాకారములకు అతీతమైనది ఒకటి ఉంది. అది నేను కానిది, నేను లేనిది, పంచభూత విలక్షణమైనది. దాన్ని ముందు పదం పడుతున్న గుర్తుపెట్టుకోండి, నిత్య నిరాకారం. పరిపూర్ణము నిత్య నిరాకారం. ఆకాశము కాదు. ఆకాశం అంటే జ్ఞానము, జ్ఞానము పరిపూర్ణము కాదు. ఆకాశం అంటే జ్ఞానము, జ్ఞానం అంటే ఆకాశము. ఆకాశమే జ్ఞానము, అర్జున జ్ఞానమే ఆకాశము. చాలా స్పష్టంగా ఉత్తర గీతలో అనువాదంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఆకాశానికంటే అతీతమైన అత్యంత విలక్షణమైనటువంటి పరిపూర్ణాన్ని గుర్తిరిగి సాజన్మ సాకార సద్గురుమూర్తిగా ఉండేటువంటి ఆయనకు రెండు దృష్టులు ఉంటాయి. ఒక పదం చెప్తే తప్పుగా అర్థం చేసుకోడు. ఆయనకి ఏ పదం చెప్పినప్పటికీ ఎదురుగా ఉండేటువంటి వాడు ఏ ఆలోచనలో ఉంటాడో గుర్తించి అతని మానస సరోవరంలోకి ప్రవేశించి సాకార నిరాకారములుగా మారేటువంటి, మార్పు చెందేటువంటి ఆకాశము కర్తగా, అంటే శూన్యమే కర్తగా ఉండేదే ఎరుక ప్రపంచము. ఈ ప్రపంచానికి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణాన్ని తెలిసిన వాడే అచల గురుడు. సృష్టి అంతటికీ గురుమూర్తి ఒక్కడే. ఆయన్ని దక్షిణామూర్తిగాను, శ్రీ మహావిష్ణువుగాను, సూర్యుడుగాను ఇట్లా గురు పరంపరలో ఎన్నో పేర్లతో పిలిచినప్పటికీ శరీరంతో ఉన్నప్పటికీ అది తెలిసినటువంటి గురుమూర్తి దగ్గర మాత్రమే ఈ ముడి వీడుతుంది తప్ప అనవసరంగా వినికిడి జ్ఞానం వల్ల, శాస్త్ర గ్రంథాల వలన, ఫోన్లలో, యూట్యూబుల్లో, తర్వాత వాట్సాప్ల్లో వినడం వల్ల బోధ రాదు. సాజన్మ సాకార సద్గురుమూర్తి ఎదురుగా సాకార నిరాకార సాకారములను పూర్తిగా పరిశీలించి నిత్య నిరాకార నిరుపద్రవమైనటువంటి అచల పరిపూర్ణాన్ని గుర్తెరిగినటువంటి వాడు అక్కడ ఉండడు. అతనికి ప్రశ్నే ఉండదు. నాకు ప్రశ్న ఉంటుంది, నేను ఇంకా గుర్తెరగలేదు కనుక. కాబట్టి గుర్తెరిగేటువంటి అబద్ధపు గుర్తును అబద్ధమని సద్గురుమూర్తి చేత రహిత పెట్టుకుంటే సాకార నిరాకార సాకారములకు సంబంధము లేని అచల పరిపూర్ణము అతనికి అపరోక్షమవుతుంది. అతనికి ఏ వాద భేదములు లేవు కాబట్టి వాదనలు మది లేని సాధుల హృదయమున గలదది యథామృతము. అది యథామృతము, నిత్య నిరాకారము. అది ఇది కాదు, ఇది అది కాదు. ఒకప్పుడు నిరాకారంగా ఉండి మళ్ళీ సాకారమైంది. ఈ పూజారి వెంకటేశం మళ్ళీ నిరాకారం అవుతుంది. అప్పుడు ఆకాశం అనేటువంటి పంచభూతాలలో ఉండే ఆకాశం శూన్యంలో అది కలుస్తుంది. అందుకనే సాజన్మ సాకార సద్గురుమూర్తి నిత్య నిరాకారుడుగా గుర్తించిన వాడు కూడా నిత్య నిరాకారుడే కనుక అందరినీ కూడా అంతా ములుగుచ్చేదానికి సంద లేకుండా నిత్య నిరాకారమే నిండి ఉన్నది. అచల బ్రహ్మం వేరుగా, అద్వైత బ్రహ్మం వేరుగా అన్ని లేవు. బ్రహ్మమనగా వేరే పరదేశమందు లేదు. బ్రహ్మమనగా నువ్వే బట్టబయలు. బ్రహ్మము అంటే అచల పరిపూర్ణమే తప్ప ముందు చెప్పినటువంటి భ్రమ సహితమైనటువంటి బ్రహ్మము డ్యూప్లికేట్ అని, లేనిది లేదని తెలియాలంటే ఉన్నటువంటి వాడే వచ్చి చెప్పాలి. సద్గురుమూర్తే వచ్చి మనకు లేనిది లేదని తెలియజేసిన తర్వాత ఉన్నది ఉన్నట్లుగా సూచన చేస్తాడు. అంతవరకు మనం సభల్లో సమావేశాల్లోనూ అడ్డదిడ్డం వాదాలు పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే అంతవరకు ఓపిక పట్టి అంతః పరిశీలన చేయడం కోసమే పరిపూర్ణ అచల ధ్యానాన్ని గత 3 రోజులుగా ప్రవేశపెట్టాం. ఇది శివరామ దీక్షితులు రాసింది. అంతః పరిశీలన చేయాలి కాకుండా బయట పరిశీలన చేసేది కాదు. బయట పోయి ఎవరైనా చెప్పినారు అది ఎతికేదానికి నువ్వు ఉంటావు. నువ్వు పరిపూర్ణుడైన తర్వాత నువ్వు ఉండవు. ఎతికేదేముంది? కాబట్టి సాకార కనుక నిరాకారం సాకారం అవుతుంది, సాకారం నిరాకారం అవుతుంది. బాగా గమనించండి. నిరాకారం సాకారం అవుతుంది, సాకారం నిరాకారం అవుతుంది. పరిపూర్ణం
ఏమి కానిది ఏమని అనరాని తత్వమది పరిపూర్ణము ఎరుకకు ఎరుగరానిది ఎరుక కానిదది. అమ్మ క్లియరా? ఈ సాకార నిరాకార సాకార నిరాకారాలపై ఏమైనా సందేహం ఉందా? ఉండేవాళ్ళు చేయొద్దండి, అందరిలో నేను కూడా నాకు సందేహం లేదు. దీంట్లో మీకు ఏమైనా సందేహం ఉందా? మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన బోధ పైన మాట. మీకు అవసరం లేకపోతే మీకు అవసరం, నాకు అవసరం లేదండి. నాకు అవసరం, నాకు అవసరం అంటే మీకు అవసరం కానీ నాకేం అవసరం లేదు. జవాబు చెప్పినప్పుడు నువ్వేమడిగినాడో చెప్పకపోతే జవాబు నీకు నాకు సంబంధం ఉన్నటువంటిది ఆకాశం అని అమ్మగారిని అడిగాడు. బయలు ఆకాశం అని భయపెట్టెదురు భయపడకు సుమి అని కృష్ణదేశ వారు చెప్పారు. ఆవరణం ఆకాశము నిరావరణం అని అని మహాత్ములు అని ఆయనే అన్నాడు. మరి ఆవరణం ఆకాశం తెలియక ఆకాశాన్ని మళ్ళీ బయట బయట ఆకాశం మరి దానికి ఆకారం ఎందుకు చెప్పారండి? నేను చెప్పిన ప్రశ్న లేదు కదా. ప్రశ్న ఉండేవాళ్ళు మాట్లాడినప్పుడు సౌండ్ రాదు కదా. రెండు చేతులు కొడితేనే చెప్పట్లు. ఆయన చెయ్యి ఊపితే సౌండ్ రాదు. దయచేసి నేను మాట్లాడుతున్నాను కదా, వినండి. ఆకాశం ఆవరణం అది ఆకారం లేదు అన్నారు. ఆకారం లేదు, ఆవరణం లేదు, ఆవరణం తెలియబడదు అన్నారు. మరి మరి సాంఖ్యం నుంచి కదా మీరు బోధ చేసుకున్నారు. ఆకాశానికి గుర్తు ఏం చెప్పినారు? ఆకాశం ఏ విధంగా ఉంటుందని చెప్పారు? రూపం దాల్చిందే లేదా? మరి నిరాకారాన్ని 40 కోట్ల యోజనాలని ఎలా కొలిచారు? మీరు చెప్తారు కదా. ఇప్పుడు ఆకాశం దీన్ని చేసిరు కదా. చెప్పినటువంటి అంశానికి మాత్రమే అందులో ఉండే సందేహాలు మాత్రమే ఇప్పుడు చెప్పాలి. అవునండి. ఆకాశాన్ని దేన్ని ఆకాశంగా చెప్పారు? బయలు ఆకాశము భయపెట్టెదురు భయపెడుతున్నావు కదా. మళ్ళీ దాని నుంచి జరగద్దు అంటున్నారు కదా. భయపడ్డారా? వాళ్ళు భయపడరండి. వాళ్ళు ఎంతవరకు ఎరిగినారో, ఆ స్వామి ఎంతవరకు ఎరిగించినారో వాళ్ళు అంతవరకే. ఇది అయ్యగారు మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు గౌరవపూర్వకంగా పిలిపించుకున్నప్పుడు గౌరవపూర్వకంగానే వింటారు. తర్వాత అనుకుంటారు ఏమనేది. తెలిసిన వారు తెలియని వారు నిజం అనుకుంటారు. అది కాదు కదా మీరు చెప్పాల్సింది. అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని శ్రీ 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 శివరామదీశుల వారి సాంప్రదాయాన్ని పెట్టుకొని ఉంటారు కాబట్టి దాన్ని మాత్రమే బోధించండి. ఇప్పుడు ఆకాశాన్ని బయలుని ఆకాశం భయపెట్టారు కదా. ఊహాత్మకం. అది 40 కోట్ల యోజనాలే ఆకాశం ఉంది అని తెలిసిండేది ఊహాత్మకమే. సాంఖ్యం అనేది రాసినప్పటికీ సాంఖ్యం అంతా ఊహాత్మకంగా జరిగింది. ఇలా ఉండవచ్చు కాబోలు అని సైన్స్ పుట్టిన రోజులు అయింది. ఒకవేళ సైన్స్ పుట్టిన తర్వాత పోల్చుకుందాము అంటే, సైన్స్ పుట్టిన తర్వాత ఇంత దూరం ఉంది అంటే, ఇప్పుడు సూర్యుడు అనేది కనపడుతున్న ఆబ్జెక్ట్ కదా, చంద్రుడు అనేది కనపడుతున్న ఆబ్జెక్ట్, గ్రహాలు కూడా కనపడుతున్న ఆబ్జెక్ట్, నక్షత్రాలు కూడా కనపడుతున్నటువంటి ఆబ్జెక్ట్. కాబట్టి భూమి అనే ప్రదేశంలో ఉండే మనం మాట్లాడుతున్నాం. భూమి అనే ప్రదేశంలో నుంచి కొలత పెట్టడానికి వీలుంది దేన్నైనా. ఏంటికి అంటే ఇక్కడ నుంచి మీటర్ల ప్రకారం అక్కడికి పోతుంది కాబట్టి. నక్షత్రాలు ఇన్ని కోట్ల వైజనాల దూరంలో ఉన్నాయి, సూర్యుడు ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, చంద్రుడు ఇన్ని కోట్ల మైళ్ళ ఇన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాడు, కోట్లు లేదులే అట్లా దూరంలో ఉన్నాడు అనేది సైన్స్ కూడా ధృవీకరించిండేదే. సాంఖ్యము వాళ్ళు ఇప్పుడు సైన్స్ ధృవీకరించిన దాన్ని సాంఖ్యము వాళ్ళు పూర్తిగా నిమిత్తంగా ధృవీకరించకుండా ఇంత ఉండవచ్చు అని చెప్పి రాశారు. రాసింటే 40 కోట్ల యోజనాలు, 40 కోట్ల మైళ్ళ యోజనాలు యోజనాలు అని రాశారు కదా. ఇప్పుడు పైనీర్ 1 అనే దాన్ని 1982లో ప్రయోగించారు పైకి. అందులో మానవులు లేరు, ఏం లేరు. ఆ పైనీర్ 1 అనేది 1982 నుంచి పోతానే ఉంది. ఎంత అంటే నిమిషానికి 600 కిలోమీటర్ల వేగంతో, గంటకైతే ఇంకా 33 లక్షలు. 82 నుంచి అది పోతానే ఉంది. ఎందులో పోతా ఉంది? అది పోతాండేది దానికి రోడ్డు కాదు, శూన్యంలోనే పోతా ఉంది. శూన్యంలో పోతూ ఉంది పైకి. శూన్యంలో పోతూ ఉండగా 40 కోట్ల యోజనాలు అనేది ఎప్పుడో దాటిపోయింది. 82 నుంచి 2023 వచ్చింది. దాదాపు 41 ఏళ్ళు ప్రయోగించేవాళ్ళు. పోతానే ఉంది అది. దాంట్లో ఏమి దీనికి ఆక్సిజన్ దాంతో పోయేది కాదు. చోదక శక్తి ఉండేటట్టుగా సూర్యరశ్మితోనే పోతుంది, అట్లే పోతా ఉంటుంది. అది పోతూనే ఉంది. కాబట్టి ఇతమిత్తంగా ఇంత దూరం ఉందని చెప్పడానికి వీల్లేదు. దానికి పైన ఇంతవరకు అదే ఉంది శూన్యం. ఆ నక్షత్రాలు ఏ దాంట్లో అయితే శూన్యంలో వేలాడుతున్న గ్రహం భూమి ఎట్లుందో
నక్షత్రాలు ఆ శూన్యంలోనే ఉన్నాయి. ఈ భూమి కింద కూడా అదే శూన్యం ఉంది, అన్ని వైపులా అదే శూన్యం ఉంది. ఆ శూన్యానికి మనం కనపడేదానికి ఆకాశం అనే పేరు పెట్టుకున్నాం. నీకు నాకు మధ్య వస్తువు లేనప్పుడు ఉన్నది శూన్యమే. ఇక్కడి నుంచి నక్షత్రాలు తగిలేదాకా పోతా ఉంటే వస్తా ఉండేది శూన్యమే. ఆ శూన్యంలో కనిపిస్తున్న వస్తువులన్నీ ఇవి, శూన్యంలో కనిపిస్తున్న వస్తువులు. దీనికి ఆకారం లేదు కాబట్టి ఆ అవకాశం ఇచ్చిందని ఎందుకు అన్నారంటే ఆ శూన్యం అనబడే ఆకాశంలోనే ఇవన్నీ పైనుంచి కిందకు ఉన్నాయి కాబట్టి అని అన్నాడు. కాబట్టి సాంఖ్యము అనేది కూడా ఊహాత్మకమే. మరి ఆవరణం ఆకాశం అని అన్నారు కదా స్వామి, ఆవరణం ఆకాశం అన్నారు కదా. ఆవరణం ఆకాశము అంటే భూమి మీద ఉండేవానికి ఆవరణంగా అక్కడి నుంచి ఇక్కడ కనబడుతోంది, ఆడ కనబడుతోంది వద్దు స్వామి అని అన్నారు. ఆవరణం పరిపూర్ణ బోధ వేరు, ఆయన గారు ఎరిగించేటువంటి పరిపూర్ణ బోధ వేరు. ఆవరణంలో నిరావరణాన్ని నిరూపించాలి కానీ ఆకాశం ఇదని దీ పంచభూతాలను తీసుకొచ్చి దాంట్లో మళ్ళీ నువ్వు ఒక జీవరాశిగా చెప్పారు. పంచభూతాలు ఎందుకు చెప్పారంటే పంచభూతాలు నీ వద్దనే ఉన్నాయి కదా, నీవే కదా అన్ని. ప్రాథమిక స్థాయి ఎరిగించడానికి పంచభూతాలు చెప్పారు. పంచభూతాలు ఇట్లా ఉత్పన్నమైనవి, జీవుడు ఇట్లా ఉత్పన్నమయ్యాడు, ఒకటి అనేకంగా ఇలా మారిందని చెప్పడానికి ఉపయోగించారు. కాబట్టి మొదటది రహితమైపోతే పంచభూతాలు మళ్ళా తెలిసిపోయిన తర్వాత ఉన్నాయా? పిండ బ్రహ్మాండములు రెండిట్లో రెండములు అన్నిటికి 4వ కోడి అఖండంగా నిన్నే కదా చెప్పారు. మళ్ళీ దీంట్లో సాంఖ్యంలో నుంచి పరిపూర్ణ బోధ చెప్పడం ఎటువంటిది? సాంఖ్యంలో ఉన్నటువంటి జ్ఞాతం తీసేసి జ్ఞానంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణ బోధగా ఆయనకు అర్థమైంది. ఆయన చెప్పేది అదే, ఆయన వినేది అదే. చెప్పకుండా కాదు, మొదట ఒకటేసారి అంటే సాంఖ్యము లేదు, భూమి లేదు, దీంట్లో ఉన్న ప్రశ్నలు లేవు. సరే స్వామి, ఇవి లేవు అన్నాం. ఆయనదే అయిపోయింది కానీ దీక్షితుల వారి అభిప్రాయం మేర బోధన చేసేటువంటిది లేదు. ఏమంటే ముందు పరిపూర్ణం ఉంది, ఆ పరిపూర్ణంలో బోధ లేదు, పరిపూర్ణంగా ఎదగలేదనే బోధ ఉంది. ఫస్ట్ తీసుకుంటాము, అందరం గురించి చర్చ చేసుకుంటాం. కానీ అయ్యగారికి చెప్తున్నాం. ముగిద్దామా? ఆయన విన్నాం కదా, ముగిద్దామా? ఆయన విన్నాం కాబట్టి ఆయన వద్దు. ఈసారి క్లోజ్ చేస్తామా? క్లోజ్ చేద్దామా? ఇంకా 23 నిమిషాలు ఉంది కానీ మనం భోంచే ఏమంతా ఓకే. వేరే అబ్బాయిని రమ్మన్నా వెహికల్ కూడా ఇక్కడే ఉంటుంది. మరి అయితే 2:50 స్టార్ట్ ఆన్ చేశారా? అంటున్నారు కదా, మిమ్మల్ని ఇంకొకసారి పిలిపిస్తామంటున్నారు కదా. 23 నిమిషాలు ఇంకా టైం ఉంది, ఓకేనా? నాలో తప్పులు ఉంటే నాకే చెప్పండి, నాలో తప్పులు నాకు మాత్రం చెప్పండి. ఎప్పుడు కూడా స్టార్ట్ చేసుకోండి, పర్వాలేదు. నింద వ్యక్తిగతంగాను పొగడ్త 10 మందిలోనూ ఉండడం అనేది టీచింగ్ అంటే బోధన యొక్క కళ. నాకేదైనా తెలియకపోతే నాకు మాత్రమే ఫోన్ చేయండి. నాకేదైనా తెలియకపోతే ఈయన ఫస్ట్ అశ్వత్థాలు చెప్పినారన్నమాట. నేను ఏదైనా తప్పు చెప్పుంటే మీరేం చేయాలి? నాకు ఫోన్ చేసి చెప్పాలి, అంతేనా? ఒక వీళ్ళందరికీ తెలియజెప్పాలి, అందరు ఫోన్ నెంబర్ తీసుకుని అందరికి కూడా చెప్పాలి. ఆయన తప్పు చెప్పినట్టు నేను రైట్ చెప్తానని చెప్పాలి. రైట్ చెప్తాను నేను, అలాంటి వ్యతిరేక భావం వచ్చేలా మాట్లాడతాను. వ్యతిరేక భావంతో మాట్లాడదు. అదేనాయనా, ఇప్పుడు ఇంకొక రోజు బోధనా విధానం పరిపూర్ణ బోధన శివరామకృష్ణ వారు మిగతా సిద్ధాంతాలను తీసుకొని ఎలా మేల్కొల్పారో లేదనేటువంటి విచారణను మీరు విచారించండి. మీరు చెప్పండి, అది విచారింపజేయండి అని చెప్తున్నారు. చెప్పు, పర్వాలేదు. విచారణలో చెప్తారు. అది మరి 3 నాలుగు వచ్చిందేమి ఇంకా బాగుండు కదా. ఇట్లాంటి భావాలంటే వద్దా? అట్లాంటి భావాలంటే చెప్పరు స్వామి. అంతటోడు అంటే నీ అంతటోడు 5 ఉండరా? నువ్వు చెప్పు, ఆ 5 తెలుసుకుంటారు. 5 సంవాదించేది కానీ వాదించేది కాదు కదా. ఏంది
అప్పుడే వచ్చింది కదా మన ఆరాధనలో ఓకే, ఇప్పుడు వచ్చారు మన ఒక సభ అన్న తర్వాత మనం 4 రకాల వ్యక్తులు 4 రకాలుగా చర్చిస్తూ ఉండడం కామన్. అది చతుర్విధ భజంతే మామన్నట్లు గురువుని మనం 4 రకాలుగా పూజిస్తామండి. కొంతమంది అయ్యంత కాదమ్మా, గురువుని మనం 4 రకాలుగా పూజిస్తూ ఉంటామండి. ఎవరు అంటే వాళ్ళు కోరికల చేత, నెంబర్ 1 కోరికల చేత వాళ్ళని ఆర్తులు అంటారండి. ఆర్తులు అంటే గురువు దగ్గరికి పోతే నాకు ఏదైనా ప్రయోజనం వస్తుంది అనేటువంటి వాళ్ళని ఆర్తులు అంటారండి. ఇంకా జిజ్ఞాసులు, నేను ఏదైనా తెలుసుకోవాలి, గురువు దగ్గరికి పోతే నేను ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి వాళ్ళు 2వ రకం. ఇంకా 3వ రకం ఎవరంటే ఆర్తో జిజ్ఞాసులు అర్ధార్థి. గురువు దగ్గరికి పోతే సంపద పెరుగుతుంది, అర్ధార్థి సంపద పెరుగుతుంది అని కొంతమంది. ఇంకొంతమంది జ్ఞానులు, ఆర్తులు జిజ్ఞాసులు సంపద కోసం పూజించేటువంటి వాళ్ళు జ్ఞానులు. 4 రకాల మనుషులు సమాజంలో గురువును పూజిస్తారండి. 4 రకాలుగా పూజిస్తూ ఉండడం ఏ సభలోనైనా ఇటువంటి గలవ కామన్. కాబట్టి మనం అది పక్కన పెడదాం. నేను ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, గత 3 రోజుల చర్చలో కూడా శ్రీ పల్లపోతుల పుల్లయారిలు పూర్ణానంద పుల్లయారుల శత జయంతి ఉత్సవాల తరువాత ఇక్కడ ఒక రెఫ్రెషర్ కోర్సు ఒకటి నిర్వహించాలి అని గురువుగారు చెప్పినప్పుడు, నేనేదో కొత్త సబ్జెక్ట్ ఎత్తుకొని రాకుండా, నేనేదో మీకు చెప్తాననే ఎటువంటి భావము లేకుండా, ఇక్కడ ఈ సత్సంగంలో సాంప్రదాయంలోని అచల ప్రబోధలో ఉన్నటువంటి నాకున్న సందేహాలు మీ దగ్గర నివృత్తి చేసుకోవడం కోసం దీన్ని అవకాశంగా భావించి నేను వచ్చానండి. ఆ విషయం ప్రారంభంలోనే చెప్పాను. గత 3 రోజులుగా సంతృప్తికరంగా ప్రారంభంలో అచల పరిపూర్ణ సూచన అయిన వాడు ఎట్టుండాలి అనేటువంటి ప్రశ్న నుంచి చిట్ట చివరిగా ఎరుకు లేకుండా సేవించేది ఎట్లా అనేటువంటి ప్రశ్న వరకు చాలా స్పష్టంగా అత్యంత సరళంగా మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నటువంటి దాన్ని శ్రీధర్ చెప్పినట్లుగా నా ప్రయత్నంలో, నా ప్రవర్తనలో ఎలా ప్రవర్తించాలి అనేది మాత్రం నాకు ఇంతవరకు బోధపడలేదు. బోధపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని 3 రోజులుగాను అడుగుతున్నాను. ఎవరైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడు కూడా నేను ఇంకా 20 నిమిషాలు ఉంది కదండి, ఇంకా 23 నిమిషాలు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో ఎవరైనా చెప్పదలుచుకుంటే మళ్ళీ ప్రశ్న నేనే ఇస్తున్నా చూడండి. నాకు పరిపూర్ణం తెలుసండి. శ్రీధర్ అడిగినటువంటి ప్రశ్న అన్నాడు, ఇప్పుడు నేను అడిగేది కూడా నాకు పరిపూర్ణం తెలుసండి, ప్రయోజనం లేదండి. ఇది పరిస్థితి. పరిపూర్ణం నాకు తెలుసు. శ్రీధర్ గారు మీరు నేను చెప్పారు, నాకు గురు సూచన అయిందని చెప్పారు, నాకు కాలేదండి. మీ గురు సూచన అయింది, నాకు అది కూడా కాలేదు. కాబట్టి పరిపూర్ణం తెలుసండి. ఎట్ట తెలుసా? కేవలం మాటల రూపంలో తెలుసు. అదేదో చదివేసినాం కదా, అది పుట్టదో పెరగదో సావదో, పుట్టదో పెరగదో సావదో, రంగు లేదు, రూపం లేదు, దానికి ఏ ఆకారం లేదు, ఎప్పుడు ఉండదంట అది అని తెలుసుకున్నానండి. నిజానికి అది నా ప్రవర్తనలో ఎలా ఉండాలనో మీ అదే మాకు తెలియదు అంటున్నాను కదా, తెలియదని కదా. అది తెలియకనే నేను వచ్చినాను. తెలియజేయండి, అది తెలియదు. కృష్ణుడు తెలిసిన వాళ్ళు ఎట్లా ఉండాలంటే లేదు కాబట్టి చాలా సంతోషం. వెరీ గుడ్, చాలా సంతోషమ్మా. సంగరహిత మంగమాంబ వెళ్ళిపోయిన అత్యంత లక్షణం. సంగరహిత మంగమాంబ గారు చెప్పినట్లుగా గమనించండి. నాగేశ్వరరావు గారు సంగరహిత మంగమాంబ గారు చెప్పినట్లుగా తెలిసిన తర్వాత నిర్ణయమే లేదు అన్నారు. ఆ నిర్ణయమే లేని దానిని నేను తెలుసుకోవడానికి అత్యంత విలక్షణ అచల బోధాచార్యులు లోకేష్ గారు ఇప్పుడు నన్ను సాందీపుల దగ్గరికి పోమంటున్నారు. ఇప్పుడు సాందీపుల దగ్గరికి నేను పోవాలంటే సాందీపులు మీరు వచ్చినాక వచ్చినారయ్యా. సాందీపులు అదంతా బోధ కోసం మీరు వచ్చినాక సాందీపులు వచ్చినారు కదా. లోకేష్ గారు వచ్చిన తర్వాతనే సాందీపులు వచ్చిండేది, అంతేనా కదా. నిన్న కూడా అడిగారు, మీరు అడిగినారు. సేమ్
ఈయన ఎవరేం పేరు మన రామ్మోహన్ గారు అడిగింది కూడా అదే. సాందీపులు, తర్వాత సుఖ మహర్షి, కృష్ణుడు, వీళ్ళంతా అడిగినట్లుగా చూడండి. గురు శిష్యాధికం నాస్తి, అన్ని తెలిసిన వెనుక అచలమే ఉంది, గురువు శిష్యులు లేదని చెప్పిన తర్వాత మళ్ళీ నేను నేర్చుకోవాలి అనేది కూడా ఇరుకే. నాకు తెలియదు అనేది ఇరుకే, నాకు తెలుసు అనేది ఇరుకే. ఏ నిర్ణయం చేయకూడదండి. నువ్వు పోయి నేర్చుకో అంటే నాకు తెలుసు అని అర్థమైపోతుంది. నువ్వు పోయేసి సాందీపుని వంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పినాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? నాకు తెలుసు అని అప్పుడు నేను చెప్పాలా? సాందీపుని దగ్గరికి ఇప్పుడు నేను పోవాలని నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి పరిపూర్ణ సూచన అయినటువంటి పరిపూర్ణుడు ఎట్టుంటాడంటే, నేను మన కృష్ణమూర్తి గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి చెప్పండి. ఒక పురుషుడు స్త్రీ వేషం వేసి బాగా నాట్యం చేసే కళ అతనిలో ఉందనుకోండి. అతను ఒక అందమైనటువంటి ఒక వయసులో ఉన్నటువంటి అమ్మాయిలాగా వేషం వేసుకొని అతను స్త్రీలాగా వేషం వేసి ఎంత బాగా నటించి ఈ సభలో ఉండే వాళ్ళందరినీ అత్యంత రక్తి కట్టించినప్పటికీ, భరతనాట్యం అద్భుతంగా వేసినప్పటికీ, మనమంతా స్త్రీయే అని భావించి అతన్ని చూసి తప్పట్లు కొడుతున్నప్పటికీ ఆవిడ స్త్రీ కాదు, అతను పురుషుడే. ఇందులో అనుమానమే లేదు. కాబట్టి ఒక పురుషుడు స్త్రీ వేషం ధరించి ఎంతమందిని ఈ సభలో కానీ వింటున్నటువంటి యూట్యూబ్లో ఉండే వాళ్ళు ఎంతమందిని అలరించినప్పటికీ అతను స్త్రీ కాదు, పురుషుడని అతనికి ఎలా తెలిసి ఉంటుందో ఆ విధంగా పరిపూర్ణుడికి పరిపూర్ణమని తనను తాను గుర్తెరిగిన తర్వాత ఎంతమందితో మాట్లాడినా, ఎంతమందికి సందేహాలు నివృత్తి చేసినా, తనకు సందేహాలు నివృత్తి అయినప్పటికీ జస్ట్ ముగిస్తాను. మళ్ళీ అది సమ్మప్ వాక్యాలు మీదే, అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అన్ని మీదే చెప్పాల్సింది. చివరిగానండి, ఆ స్టేజ్ పైన అలరించినటువంటి ఆ యొక్క నర్తకీమని నటి స్త్రీగా భావించి మనమంతా సప్పట్లు కొట్టినప్పటికీ, ఆ నాట్యాన్ని చూసి మొత్తం యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా ఆ స్త్రీ బాగా నాట్యం చేసింది అనుకున్నప్పటికీ అతను పురుషుడు, అతనికి తెలుదా? తెలుస్తుందా? తెలీదా? అదే విధంగా అతను పరిపూర్ణుడు అని అతనికి తెలిసినటువంటి వాడు కర్తృత్వరహిత కర్మాచరణ ఎరుకలేక సేవించడం అనేది అట్లుంటది. ఎంతమందిని అలరించవచ్చు, ఎవరన్నా చనిపోతే ఏడవచ్చు, ఎవరైనా సంతోషం పెడితే నవ్వచ్చు, భావ వికారాలు ప్రదర్శించవచ్చు. అయినప్పటికీ ఒక స్త్రీ వేషం వేసినటువంటి పురుషుడు తాను పురుషుడేనని ఎంత స్పష్టంగా గుర్తిరిగి ఉంటాడో, అదే విధంగా పరిపూర్ణం తెలిసినటువంటి పరిపూర్ణుడు కూడా ఇదంతా జరిగే ప్రతి సంఘటనను నాటకంగానే భావిస్తూ తన పాత్రను అత్యద్భుతంగా పోషించి తన సినిమా నుంచి మాట్లాడుతున్నప్పుడే విరమించేస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమం పైన ఇస్తున్నానండి. ఈ 3 రోజుల కార్యక్రమం పైన కార్యనిర్వాహకులైనటువంటి ఆశ్రమ అధ్యక్షులు స్పందించి వారి అభిప్రాయాన్ని తెలియదు. సపరేట్ ఎపిసోడ్ ఆత్మానాత్మాతీత మనిషం కేవలాత్మోపదేశకం వేములు రామయ్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరం అతీతం చల పూర్ణోపదేశక శ్రీ పూర్ణానంద పుల్లయ్య సద్గురుభ్యో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం కోజై. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, అనేక గ్రంథాలు మన పెద్దలు మనకంటే పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి వచ్చాయి. మొదట వేదాలు వచ్చినాయి, ఉపనిషత్తులు, దాని తర్వాత పురాణాలు అన్నీ వచ్చాయి. వాటిల్లో నిగూఢంగా ఉండేటువంటి వాటన్నిటినీ కలిపి ఒక చోటకి చేర్చి బృహద్వాసిష్టం అనేది తయారు చేశారు. బృహద్వాసిష్టం అని ప్రత్యేకంగా చేయకుండా ఉన్నప్పుడు కూడా అందులోని భావాలన్నీ కూడా అందులో శివరామ దీక్షితులు వ్యక్తపరిచినవన్నీ కూడా గతంలో నుంచి వేల ఏళ్ళ నుంచి వేదాల్లోంచి వాటిల్లో ఉపనిషత్తుల్లోంచి పేర్కొనబడిన వాక్యాలనే వాటికి విస్తృతార్థం చెప్పి వాటిని లోపల కాకుండా ప్రజలందరికీ తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో బృహద్వాసిష్టం తయారు చేశారు. బృహద్వాసిష్టం తయారు చేసిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక మంది
తయారు చేయకముందు లేదా అంటే చేయకముందు ఉంది. ఆయనకు బోధించిన వాడు కూడా వాళ్ళ గురువే కదా. గురువు బోధించకుండా నాకు తెలిసింది బుద్ధుడు అక్కడికి పోయి చెట్టు కింద కూర్చున్న తర్వాత తనకు స్వతహాగా ఫలానా విషయాలు తెలిసాయి అని చెప్పినట్టు ఇది రాలే. ఇది పూర్వ గ్రంథాలలో ఈ విధంగా ఉండే వాటిని క్రోడీకరించి ఒక చోటకి చేర్చి పెట్టారు కాబట్టి అప్పటి నుంచి ప్రత్యేక సిద్ధాంతంగా ఇది ఉంది. కానీ ఉండడానికి ఏమో ఈ భావాలన్నీ అక్కడి నుంచి ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఉంటే గ్రంథంగా ఆయన తయారు చేశారు. ఆ తర్వాత గురు పరంపర తర్వాతను ఉంది, ఆయనకు పూర్వం కూడా గురు పరంపర ఉంది. ఉండిన తర్వాత పుస్తకాల రూపంలో గురువులు వాళ్ళు మాత్రమే చేశారు. ఆ రహస్యమైనటువంటి విషయాన్ని, మంత్రాల అర్థాన్ని మీకు తెలిసే విధంగా బోధించి చెప్పడానికి గురువులు అవసరమై ఉన్నారు. నువ్వు చదువుకున్నావు, చదువుకుంటే ఏ డిగ్రీ ఎగ్జామ్ లాగానో నేర్చుకొని బట్టి కొట్టిన తర్వాత టైం పోయి పరీక్ష రాసి వచ్చిన తర్వాత 35 మార్కులు వచ్చాయి పాస్ అయినాం అనే టైపు కాదు. కాబట్టి ఇది పుస్తకంలోని విషయం నేర్చుకుంటే నోటికి వస్తుంది. నోటికి వచ్చిన విషయం మనము నోటితోనే చెబుతున్నాము, వినేవాళ్ళు చెవులతో వింటున్నారు. దీనిలన్నిటికీ అతీతమైనది ఉంది. అది భావం పరంగా మాత్రమే తెలుసుకోవచ్చు. అది వస్తువు కాదు, నీకు చూపించడానికి దృశ్యము కాదు, నీకు వివరించి వర్ణించడానికే పదార్థము కాదు, ఏంది కానిది ఉంది. అది గురువు మాత్రమే నీకు వెల్లడించి, గుహ్యము అంటారు దాన్ని, ఆయన వెల్లడించగలడు. అప్పుడు ఉన్నది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ దృష్టాంతాలు తీసుకొచ్చారు. ఆకాశము నిరాకారం, ఇటు నుంచి ఇటు వరకు ఉంది, యోజనాలు ఉంది, 40 యోజనాలు ఉంది, ఆ పక్క నక్షత్రాలు ఉన్నాయి. ఈ సర్వాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ మనసులో మీరు కూర్చున్న భూమితో సహా మీ పైన ఊహిస్తున్నటువంటి సర్వాన్ని ఒక్కసారి మాయం చేసుకోండి మనసులోంచి. ఆ నక్షత్రాలు అవతలది, భూమి కింద ఉన్నది, భూమితో సహా అన్నింటినీ. అప్పుడు ఉన్నది ఒకటే ఉంది, శూన్యమై ఏమి ఉంది. అదేమి ఆకారం ధరించలే. ఆకారం ధరించినవన్నీ దాంట్లో వచ్చి ఉన్నాయి. ఏమి ఆకారం ధరించినవి దాంట్లో వచ్చి ఉన్నాయి. ఏమి దాంట్లో దాన్ని తెలియజెప్పడం కోసము గురువు అనేక దృష్టాంతాలు చెప్పారు. బృహద్వాసిష్టం ఎత్తితే మొదట పేజీ కాటి నుంచి, మొదటి అధ్యాయం కాటి నుంచి కళతో పోల్చుకుంటూ దాన్ని వివరించుకుంటూ వచ్చారు. ఈయన కృష్ణప్రభువులు పదే పదే చెప్పిన మాటలు చెప్తున్నాడు ఈయన అని పునరుక్తిగా భావించకండి. మీరు ఆరూఢత చెందడానికే, మీరు ఏదైతే ఇందులో నేను పరోక్షంగా చెప్పిన దాన్ని భావంలో మీకు ప్రత్యక్షం కావాలి. ఎదురుగా ప్రత్యక్షం కుర్చీ అదిగో చూడు నాయన దాని కింద 4 కాళ్ళు ఉన్నాయి అని చెప్పినట్టు కాదు. కాబట్టి ఆ చెప్పిండేది భావం పరంగా మాత్రమే మీకు ఆరూఢత అవుతారు. కాబట్టి పదే పదే చెప్పారు. సరే, ఈ వాక్యాలన్నీ కూడా ఇట్లా 10 మంది వచ్చి చర్చకు పెడితే జ్ఞానయజ్ఞంలో కొన్నింటి అన్నాం. అంతకుముందు జ్ఞానయజ్ఞం అనే కార్యక్రమాన్ని అనుసంధానించి చెప్పలే కదా అంతకుముందు చెప్పిన వాళ్ళు. కానీ గ్రంథంలో అయితే ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు భగవద్గీతలోని ఇప్పుడు చదువుతున్నాం కదా మనం 3 నెలల నుంచి, మేము 3 నెలల నుంచి చదువుతున్నాం. తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు బృహద్వాసిష్టం. అక్కడ ప్రతి అధ్యాయంలోనూ భగవద్గీతలోని శ్లోకాలు వచ్చాయి. ఏమి వచ్చినా సరే భగవద్గీత అనేది అవసరమైంది, దాన్ని వివరించే మళ్ళా గురువులు అనేవాళ్ళు అవసరమైనారు. ఎప్పుడు చర్చ అనేది మొదలైందో, ఎప్పుడు దీనికి కారణం ఏమిటి అనేది ఆలోచన వచ్చిందో దాంతోనే జవాబు కూడా వచ్చింది. ప్రశ్న రాకుండా జవాబు రాలేదు. అది ఉంటేనే ఇది ఉంటుంది. ఆ ఎందుకు అని ప్రశ్నించడం. ఇప్పుడు నేను గోపీచంద్ర గారు అసమర్థుని జీవయాత్ర అని బుక్ రాశారు. ఇంతే ఉంటుంది బుక్, 40 పేజీలే ఆ బుక్. ఏమి ఆ దాంట్లో ఫస్ట్ అట్ట తీస్తానే ఎందుకు అని ప్రశ్నించడం నేర్పని మా నాన్నగారికి అంకితం అనే మాట రాశాడు. ఏమి పేరు గీరు కూడా రాయలే ఆయన. ఎందుకు అని ప్రశ్నించడం నేర్పని మా నాన్నగారికి అంకితం అని రాశాడు. అంటే ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రశ్నించిన దానికి జవాబు నేర్చుకోండి అనే దానికోసమే ప్రశ్నించడం వస్తుంది. ఆ ప్రశ్నించిన దానికి జవాబు దొరుకుతుంది, సందేహాలు తీరుతాయి అనే ఉద్దేశంలో ఆ ఎందుకు ఇవన్నీ. మరి ఈ గురువులు ఉన్నారంటే మనకు పెద్ద గురువులు మా తండ్రి గారు ఉన్నారు, లేరు, పరమపదించారు. ఏమి ఇక్కడ చుట్టుపక్కల అనేకం ఉన్నారు. మా సహచరులంతా వీళ్ళు 72 మంది బోధాధికారం పొందిండే వాళ్ళలో కూడా
గురువులు ఉన్నారు, సమాధానం చెప్పగల సమర్థులు ఉన్నారు. అయితే నేటి అంశాలతో నీకు నీ వర్తమాన జీవితంలో జరుగుతున్నటువంటి అంశాలతో ఉదాహరణలుగా చెప్పి ఆ పెద్దల గ్రంథాల్లో ఆధ్యారోప అపవాదములు ఏ విధంగా చెప్పి నీకు నివృత్తి చేసుకుంటూ పోయినారో ఆ పద్ధతిలో చెబుతారు. వినే వాళ్ళు అర్థమవుతుంది, ఇంకా సందేహాలు ఉండే వాళ్ళు తీర్చుకుంటారు అని మనము ఆహ్వానిస్తే 3 రోజుల పాటు మీకు తలెత్తినటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేశారు. నివృత్తి కాకుండా ఉండేవాళ్ళు ఉంటే ఏంటని ఉంటే రాసి పెట్టుకోండి. మళ్ళీ ఫోన్ ద్వారా కావాలంటే పెడితే కూడా దానికి వీడియోలు తయారు చేసి పెడతారు. ఇంకా ఇప్పుడు పెరుగు తేవాలనే ఆడబెట్టే కిటికీలో పోకాను వెళ్ళు, స్కూటర్లో పో. బట్టలు మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ఆమెతో వెళ్తే. సో ఇప్పుడు ఆయన వచ్చి ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించే బదులు 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని వినింటే కూడా వినవచ్చు. దానికి ఏమి ఇది లేదు, సందేహం దానికి ఇది లేదు. అయితే ఏంటంటే ప్రశ్నించడం ఎట్లుండాలి అని అంటే నేను అబ్జర్వ్ చేసినది కానివ్వండి. నేను మొట్టమొదట నేను చెప్తున్నా 5 సంవత్సరాల క్రితం ఈ విధంగా వీరికి పోయి ప్రతిరోజు చర్చ పెట్టుకోవాలి తెలిసిన పెద్దలను పిలుచుకొని అన్నప్పుడు నేను చెప్పాను, వీళ్ళే నా సోదరులు, వీళ్ళు మా తండ్రి గారి గురువులే కాబట్టి వీళ్ళతోనే చర్చ పెట్టి వీళ్ళతో తెలుసుకోవచ్చు అని చెప్పి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏం చెప్పేవాళ్ళంటే శంకరనారాయణ స్వామి అంటే నారాయణ సాహిత్యాలు అంత వయసు ఉండేవాడు కాబట్టి ఆయన కూడా వస్తే ఎప్పుడైనా సందేహాన్ని తీరుస్తాడేమో అని ఆయన కూడా కూర్చోబెట్టుకునే వాళ్ళం. ఆయనకు సంబంధించిన 1-2 శిష్యులు వస్తే కూడా కూర్చోబెట్టుకునే వాళ్ళం. వాళ్ళల్లో కనుక సిద్ధాంత విభేదాలు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు లేవనెత్తారు. సరే, లేవనెత్తిన వాళ్ళు ఒక చిన్న బియ్యం ఉంచుడు, బండిది ఇంటిది అక్కడే ఉంది, అవి అక్కర్లా, బండిది అక్కడ లేదంటే ఎవరికి ఇచ్చినా నేను లేదే, ఇదిగో బండికి లేదు, ఇక్కడే ఉన్నాయి, అది చూసుకోలేదు. మళ్ళీ మధ్యలో ఎవరో తీసుకొని తెచ్చి ఇచ్చారు కదా, అట్లే జేబులో పెట్టుకున్నా. ఇప్పుడు అది అది మాట్లాడుతూ ఉండగా మేము బుక్ చదువుతూ ఉండగా మొదట్లో వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు వచ్చిన సమస్య కూడా మొదట్లోనే తటస్థించింది నాకు. ఏమిటంటే నాకు తెలియదు కాబట్టి మీరు చెబితే నేను తెలుసుకోవాలా అనే ప్రశ్న ఒకటోది. లేదంటే మీరు చెప్పిన దాంట్లో నాకు పూర్తి అవగాహన కాలేదు కాబట్టి ఆ సందేహాన్ని తీర్చుకోవాలనేది రెండవది. మీరు చెప్పినది తప్పు అని నేను నిరూపించదలుచుకుంటే ఖచ్చితంగా నేను దానిని వివరించే స్థాయి నాకు ఉండాలి, ఓపిక కూడా నాకు ఉండాలి, నేను వివరించి తీరాలి. మీరు చెప్పినది తప్పు అయినప్పుడు నేను వివరించి తీరాలి. మూడోది నాలుగోది కేవలము నాకు తలెత్తింది ప్రశ్నగా సంధించి తికమక పెడితే చాలు అనే లక్ష్యం ఉంటే నాలుగోది. ఈ 4 లక్షణాలను ఈడ కాదు, నేను 5 సంవత్సరాల క్రితము అక్కడ చర్చించినప్పుడే ఆయన గురువు అయితే ఆయన శిష్యులు వచ్చారు. ఆయన శిష్యులు వచ్చింటే వాళ్ళ గురువు వాళ్ళ రీతిలో ఆయనకు చెప్పి ఉండవచ్చు. ఉంటే నువ్వు ఇట్లా కాదు, దాని సమాధానం నువ్వు చెప్పు అని నువ్వు అనేటప్పుడు నాకు తెలిసినది ఇదేను అని చెబితే అది కాదు అని అన్నప్పుడు ఏదో నువ్వు చెప్పు. కాదని ఉండే వాళ్లకు కాదనేది తెలిస్తే తప్ప కాదనలేరు. కాదని ఉండేవాడు ఇది కాదని తెలిస్తే తప్ప కాదనలేడు. కాదనగలిగినాడంటే నువ్వు చెప్పు ఏదో అనేది. కాబట్టి ఎప్పుడూ కూడా అది ఉత్పన్నమైంది ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు దొరకాలి. జవాబు దొరకలేదు, జవాబు మీ దగ్గర దొరకలేదు, నాకు ఇంకో చోట ఈ ఫలానా అనుమానం ఉంది, ఈ మీరు చెప్పింది లేదంటే మీరు చెప్పిన జవాబులో ఈ విధమైనటువంటిది దోషం ఉంది అనేది మాత్రం ఇది చేసుకుంటూ రావాలి. అట్లా జరిగింది. 3 రోజుల నుంచే మనకు కొన్ని సందేహాలు నివృత్తి అయినాయి. ఇప్పుడేం పర్వాలేదు. మళ్ళా అయినా కూడా మళ్ళా జనవరిలో 3 రోజుల కార్యక్రమం ఇక్కడే పెడదాము. ఇంకా 2-3 మేధావులను కూడా పిలుస్తాము. అప్పుడు మీరు మేధావి కాదని నా ఉద్దేశం కాదు. తెలిసిన వాళ్ళు చెప్పని వచ్చేది చెప్పినారు. కొన్ని రోజుల క్రితము
ఈయన మన గుర్రాల మోహన్ రావు గారు ఒక 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో, నాకు సమయం గుర్తులేదు, నేను ప్రతిరోజు అది చూస్తా, సెల్ ఫోన్ పట్టుకొని చూస్తా అంటే దాంట్లో వీడియోలు చూడను, లేకపోతే ఏవో వాక్యాలు చూడను. నిరంతరము సెల్ ఫోన్లో ఎవరు ఏం ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రశ్నించేదానికి అభయానంద స్వామితో సహా వివిధ వ్యక్తులు ఏ రీతిలో వాళ్ళు జవాబు చెప్తున్నారు అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నా, నేను వింటున్నా. అయితే గుర్రాల మోహన్ రావు గారు 4 నెలల క్రితం ఒకటి పెట్టారు. ఫస్ట్ 2 చెప్తా, 2 పెట్టారు ఆయన. మొదటిది చెప్తాను. తిరుపతిలో మహాసభలు జరుపుతున్నారు, 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు, అనేక మంది వస్తున్నారు, అనేక మంది వచ్చినందుకు వాళ్ళకు వసతి ఏర్పాటు చేస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆ ఖర్చు అవుతున్నప్పుడు మీరు పెడుతున్నప్పుడు వేదిక మీదకి అందరినీ ఆహ్వానించడము, సన్మానించడము ఒక ఎత్తు, మళ్ళీ వాళ్ళకి 3 నిమిషాలు ఇచ్చుకుంటూ 3 రోజుల్లో 33లో 90 మంది అయిపోయారు, వచ్చిన 90 మంది గురువులు. కాబట్టి వాళ్ళు కొత్తగా చెప్పే అంశం ఏదైనా ఉందా? ఒకటోది. రెండోది పాతదే అంశం. రెండోది, వాళ్ళు కొత్తగా చెప్పిన అంశం వల్ల ప్రేరేపితులైన వారు ఎవరైనా మేము పరిపూర్ణులం కావాలనే భావంతో నిర్ణయం తీసుకున్నారా? ఆ సభలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన ప్రశ్నించాడు. సభ జరుపుతున్నాము మనము, సభ జరిపినందువల్ల సభలో చర్చించిన వాళ్ళు తెలిసిన వాళ్ళే, గురువులైన వాళ్ళే, ఆల్రెడీ బోధలోకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంకా కొంతమందికి బోధ తెలిపే విధంగా ఉండాలి కదా ఈ చర్చ. ఇంకా కొంతమంది భావాన్ని దాన్ని తెలుసుకొని పరిపూర్ణులు కావాలనే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా? అటువంటిప్పుడు ఒక్కొక్కరికి 3 నిమిషాలే ఇచ్చి పెడితే వేస్ట్. దాని బదులు ఒక్కోసారి ఒక వక్తనే పిలిపించండి, 3 రోజులు 2 రోజులు సభలు జరపండి. అటు తిరుపతిలో 4 సార్లు అయినా జరపండి, 3 రోజులు 2 రోజులు. ఆ జరిపిన దాంట్లో ఈ కొత్త వాళ్ళు పరిపూర్ణ బోధ అనేది ప్రత్యేకంగా ఉంది, ఆ బోధలో తెలుసుకుంటేనే జనన మరణ భ్రాంతి నుంచి విముక్తులైతాము అనే భావనకు వాళ్ళు వచ్చి మళ్ళా వాళ్ళు విచారణ కోరితే అది ఒకటి. అట్లా పెడితే మేలు. ఊరికే ప్రతి సంవత్సరము జరిపినందుకు ఎంతో ప్రయాసతో కూడుకొని, ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంది. ఉపన్యాసాల పద్ధతిలో కాకుండా చర్చా పద్ధతిలోనే కార్యక్రమం ఉంటేనే భావం అందుతుంది అనేది పెట్టారు. పెడితేనే అందుకనే సభలు జరిపేందుకు చర్చా కార్యక్రమం పెడదామని నేను ఒకటోది. రెండోది ఇంకోటి కూడా పెట్టారు. ఇట్లా కొంతమంది చికాకు పరచడానికి మాత్రమే తయారు చేసుకొని అక్కడక్కడ సభలు లేకొచ్చి ప్రశ్నిస్తున్నారు అనే విషయం కూడా ఆయన పెట్టారు. గుర్రాల మోహన్ రావు, అది కూడా నేను చదివా దాంట్లో, గుర్రాల మోహన్ రావు పెట్టిన దాంట్లో. ఆ విధంగా అవుతుంది, ఆ విధంగా కాదు. ఎందుకు ఆ విధంగా కేవలం ప్రశ్నించడానికి మాత్రమే కాకుండా తెలుసుకోవడానికి ప్రశ్నించండి, చికాకు పరచడానికి ప్రశ్నించకూడదు అనేది దాంట్లో వచ్చింది. ఏంది వెంకాయలా ఆడ పెట్టాము. ఆ విధంగా ఎందుకు ఆ విధంగా ఉండకూడదు అనేది ఒకటి అన్నారు. కాబట్టి ఎప్పుడైనా మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే అందరూ ఆహ్వానితులే, అందరికీ తలెత్తే ప్రశ్నలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రశ్నలు వేయరని, ప్రశ్నలు మీకు సమాధానం కాలేదు, మీరు చెప్పిన దానివల్ల మాకు సమాధానం కాలేదు అంటే ఎందుకు అనే కారణాన్ని చెప్పాలి. దానికి అసలైన అర్థం నేను భావించినది ఇది, మీరు భావించిన దానికి నేను భావించిన దానికి ఈ విధమైన తేడా ఉంది అనేది వ్యక్తపరిస్తే అప్పుడు సరి అయిన సమాధానం మళ్ళా ఎక్కిపోయినా వస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి రమ్మని 3 రోజుల నుంచి చెబితే ఫస్ట్ రోజు కొంతమంది వచ్చారు, రెండో రోజు కొంతమంది, మూడో రోజుకు తగ్గిపోయారు. మొదటి 2 రోజులు ఇళ్ళల్లో చాలా మంది రాకుండా మళ్ళా వాళ్ళ వ్యక్తిగత కారణాలతో పనులతో అయిపోయారు. అయినా సరే మీరందరూ వచ్చి తీరాలి, సభ జరిపితే మీరు తెలుసుకొని మీరు విధంగా కాదు, తెలుసుకోవాలనే తపన రావాలనే వాళ్ళకే ఉండాలి. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఇది కావాలి తప్ప మేము మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చర్చ జరిపించి అందరినీ తరింపజేద్దామని ఉండదు. మీకు మోక్షాపేక్ష, మీకు తెలుసుకోవాలనే అపేక్ష ఉండాలి. అందువల్ల వచ్చినందుకు విన్నందుకు కొంతమందికైనా వాళ్ళు వచ్చి 3 రోజులు ఓపికగా ఈ కార్యక్రమాన్ని సతీ సమేతంగా వచ్చి ఇక్కడ ఉండి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు, వాళ్ళ సందేహాలు తీర్పినందుకు ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాం. మంగళారతి లోపలికి పోయిద్దాం, ఎందుకంటే అందరికీ గురువులకు మంగళారతి ఇచ్చినట్టయితే కొబ్బరికాయ కొట్టేసినట్టు లోపలికి రండి. అన్న అది తీసుకున్న పరంపర మంగళారతి.
ఓంకార పీఠమున ప్రాకటంబుగా హరికి బానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజ ఋషి జనకపతికి జయమంగళము నిత్య శుభమంగళం అజయమంగళం మహోత్సవ మంగళం. దీపం పెట్టుకోమ్మా, దాంట్లోకి ఎండించుకొని. దీపంలో కొద్దిగా శుద్ధ తత్వజ్ఞుడవు సుఖయోగికిని నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపునకును సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణమూర్తికిని వద్దికతో అర్జున ఉద్ధవునకు జయమంగళము నిత్య శుభమంగళం జయ జయమంగళం మహోత్సవ మంగళం. వెలిగేటి శ్రీధర స్వామికి దీమించు శివరామ దీక్షితులకు కామితార్థమునిచ్చు గణాప బ్రహ్మకు ప్రేమారు శ్రీ పీతరాములకును జయమంగళము నిత్య శుభమంగళం జయ మంగళం మహోత్సవ మంగళం. పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి పరభాగవత కృష్ణ గురునకిపుడు నిరతంబు పరతత్వ మెరిగించు కీల్కాన వరలక్ష్మణ ప్రభు చరణములకు జయమంగళము నిత్య శుభమంగళం జయ జయమంగళం మహోత్సవ మంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును చరణతో బోధించి కడతేర్చునటువంటి పరవెంకటేశ్వర గురునకిపుడు జయమంగళము నిత్య శుభమంగళం జయమంగళం మహోత్సవ మంగళం. భూమి ఆచలంబాని భూమిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమనేలి కామితార్థమునిచ్చి కడతేర్చునటువంటి వేమారు వేముల రామయ్యకు జయమంగళము నిత్య శుభమంగళం జయ మంగళం మహోత్సవ మంగళం. తెల్ల కాలములందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి ఇల్లమూరల్లి జిల్ల కల్ల ఎరుకను మార్పు పల్లపోతల పుల్లయార్యులకును జయమంగళము నిత్య శుభమంగళం జయ జయమంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక ఏకలోకములందు ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును యోగతో తెలుపు గురు పీఠమునకు జయమంగళము నిత్య శుభమంగళం జయమంగళం మహోత్సవ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ సహజాచలరాజ యోగి గారికి ఇందుగల గుర్తు భక్త మండలికి జై గురుదేవ్. ఎంతటి భాగ్యమయ